సాయంత్రం 6:00 ఏమనకు నన్ను. అమ్మాయి టెన్షన్తో మాట్లాడుతుంది. ఏమైంది దీనికి? అరే అమ్మా, నేను చెప్పేది విను. అరే నాకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా. సరే, నేను పెళ్ళే చేసుకొని పో. హలో, ఏమైంది? ఎప్పుడు ఉండేదే కదనే, పెళ్ళి 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 అని దొబ్బుతున్నారు. కానీ మీ ఇంట్లో మీ గురించి ఆల్రెడీ ఓకేనే కదా. పరిచయం చేపించినప్పుడు నాకు కూడా ఓకేనే, కానీ ఇప్పుడే అదేంటి? అదో పెద్ద కథ. ఐఎమ్ స్టిల్ నాట్ షూర్ హీస్ అ వన్ అని. సో కరెక్ట్ టైంకే వచ్చానన్నమాట నేను. పదా, నేను హెల్ప్ చేస్తా. ఏంటి ఇది? ఏం లేదు, జస్ట్ మీ వాడి ప్రోస్ అండ్ కాన్స్ లిస్ట్ రాద్దాం. చూద్దాం అసలు నీ మైండ్లో ఏముందో. చెప్పు, నీకు శివాలో ఏమిష్టం? చూడడానికి చాలా బాగుంటాడు, గ్రీకు వీరుడే. సాయంత్రం 6:15. ఇంకా వీళ్ళ ముచ్చట్లు అప్పుడప్పుడే మొదలవుతుంది. అసలు విషయం చెప్పు. అందరితో భలే కలిసిపోతాడు తెలుసా. హీ సో జోవియల్. అండ్ మా ఫస్ట్ డేట్ అప్పుడైతే ఉదయం 11 గంటలు. ఇంత సెన్స్ ఆఫ్ డేట్ నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? మీరు చెప్పిన క్వాలిటీస్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా, కానీ ఎందుకు లేరు? ఎందుకు? కంప్యూటర్ జీ. ఆప్షన్ ఏ, అమ్మాయిని ప్రేమించా బట్ అమ్మాయి క్యాన్సర్. ఆప్షన్ బి, ప్రేమించిన అమ్మాయి కళ్ళు పోయాయి, కిడ్నీ అమ్మాయి ఆపరేషన్ చేద్దాం అనుకుంటే నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసిందే. ఆప్షన్ సి, అక్క అబ్రాడ్ వెళ్ళాక చెల్లి ట్రై చేసింది, క్లింగి అని కట్ చేశా. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబోవ్. మీరు కావాలంటే లైఫ్ లైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఫోన్ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్లో ఎవరన్నా గోకావా? లేదు, అదేదో ఫ్లోలో. అయితే ఆప్షన్ డి. రైట్ ఆన్సర్. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇంత సెటప్ ఎందుకు? డైరెక్ట్గా చెప్తే కాన్వర్సేషన్ ఎండ్ అయిపోద్ది. నువ్వు అంత త్వరగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అయితే రేపు ఎక్కడ కలుద్దాం? ఇవాళ పిక్ చేసుకున్న దగ్గర రేపు కూడా, ఆ తర్వాత నుంచి ఎక్కడంటే అక్కడే. సాయంత్రం 6:30. 3వ ప్రో పాయింట్ రాశాక రొమాన్స్ బ్యాడా? రొమాన్స్ లో మావాడు మన్మధుడే. పప్పు అదిరిపోయింది. నేను చాలా లక్కీ. ఇలా ఇవ్వు. ఏంటి? అదే నెయ్యి. అప్పుడంటే ఏదో ఆప్షన్ చెప్పి కవర్ చేసావు, కానీ ఇప్పుడు చెప్పాల్సిందే. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే నీకు? ఇప్పుడు సడన్ గా అవన్నీ ఎందుకు? అబ్బా, చెప్పొచ్చు కదా. నేను ఇంతకు ముందు అవన్నీ లవ్ చేయలేదు. అబద్ధం చెప్పకు. ఎవరికి ప్రపోజ్ చేయలేదా? చేశాను, కానీ తెలుగు మీడియం అని పట్టించుకోలే. అదేంటి? అంటే తెలుగులో ప్రపోజ్ చేశా, అర్థం కాలేదేమో. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇంతకీ ఏమని ప్రపోజ్ చేసావు? ఇలా ఇవ్వు అంటే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అని. నేను కడుగుతానన్నా కదా. పర్లేదు, మకాల ప్లేట్లు కడగడంలో తప్పేం లేదు. ఇంకా చాలా పెద్దగానే ఉంది. కాన్స్ ఏంటో చెప్పు. వాడికి ఈగో ఎక్కువ. కిतना हुआ भैया? 80 को दे दो भैया. आता दे दो 80 को. नहीं 80 को दे दो. బార్గెన్ చేస్తున్నా కదా శివ. చూడు. థ్యాంక్ యూ బాయ్. బాయ్ కాదు అన్న. సాయంత్రం 7:45. ఇంకా అవ్వదా? వీడి కోపం కూడా ఎక్కువే. కోపం? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. మన అపార్ట్మెంట్ జిమ్లో జాయిన్ అయిన కొత్త ఇన్స్ట్రక్టర్ని. ఇప్పటి వరకు నువ్వు ఏం ఫుడ్ తిన్నావో, ఏం ఎక్సర్సైజ్ చేసావో నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు నేను జంక్ ఫుడ్ తినడం మానేయాలి. సడన్గా నేను వచ్చి జంక్ ఫుడ్ తినద్దు, హెల్దీ ఫుడ్ తిన, ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టంగానే ఉంటుంది. మానేయడానికి ట్రై చేయి, అలవాటు చేసుకో. ఏంది? నాకు తెలిసి నువ్వు మారలేవు. మానలేను బ్రో.
చెప్పే కదా బే నాకు మెంటలని. మిడ్ నైట్ బిర్యానీ తినేటప్పుడు దేవుడు దండం పెట్టుకో, రేపు నుంచి శివమన్ గారు జిమ్కి రాకూడదని. హెల్త్ అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు జిమ్కి రాలేదా? ఇప్పుడు వస్తారు, శివమన్ గారు రప్పిస్తాడు. అంటే ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఇట్లా డైట్ షీట్లు తెచ్చిస్తే ఫాలో అయిపోతావు అనుకుంటున్నావా? ఎన్ని డైట్లు చేశానో, ఎలాంటి డైట్లు చేసి ఇక్కడికి వచ్చానో కనుక్కో. కీటో డైట్ తెలుసా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తెలుసా? దత్తుగాడు ఇంట్లో ఫుడ్డే కాదు, షాగోస్లో అడుగు, షాదాబ్లో అడుగు, ఎల్లి మేఫిల్ అడుగు పాపా. నేను ఫిట్నెస్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. 8 జిమ్లు మారాను. ఏ జిమ్ కన్నా కాల్ చేశాడు, శివమణి గారు డైట్ ఇచ్చాడు లైట్ తీసుకొచ్చా అని. ఒక్కడన్నా సరే పర్వాలేదు లైట్ తీసుకొచ్చంటే చెప్పు, నీ జోలికి కూడా రాను. ఆపండి. అమ్మో ఏంటే మీ వాడు ఇంత స్ట్రిక్టా? మీకు చీట్ డేస్ ఏముండవా? చీట్ డేస్ కూడా ఉంటాయే, కానీ కానీ అది చూడు. ఆర్డర్ మ్యామ్. నేను కూడా నాదనే, నాకు పెట్టవా? హలో, ఎక్కడికి వస్తున్నారు? శివ నిన్నే. ఎవడ్రా నువ్వు? भैया इसको मैं देखा, इन्हों मेरे को बहुत पसंद है. అయ్యే तेरी जुबान बहुत चलती है सूर्या. బతికి పొమ్మంటున్నాను. मेरी पावर को मत भूल तू. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. क्या सिनेमा है बॉस? బాస్ కూడా బాగుంటుంది. నా వల్ల కావట్లేదు, గొంతు బాధగా ఉంది. ఒక్కలో నాకు అర్థమైంది. తన కోపం ప్రళయం, తన ప్రేమ సముద్రం, తన జాలి వర్షం. ఇంత భారీ డైలాగ్ చెప్పాక కూడా నువ్వు కన్విన్స్ కాకపోతే మీ వాడి నెంబర్ నాకు పంపించు, నేను సెట్ చేసుకుంటా. వాడి నంబర్ అయినా నువ్వేం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయలుదేరు ముందు. మళ్ళా ఆడిగిటంగి తిన్నాడనుకో, ఆవిడ మా ఆవిడే అంటాడు. సర్లే, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. ఇంతకీ ఎక్కడి హీరో? శివ అంటే ఈడే. హాయ్. కళ్ళు పళ్ళు లిప్పు లిప్స్టిక్ అన్నీ ఓకే, బొట్టోడు పెట్టు, కత్తిలో ఉంటుంది. రెక్కేడి. బ్యూటీ నాట్ అడ్మైర్ ఈజ్ ఎ సిన్నే. ఆహా, ఏడ్చావులే, లోపలికెళ్ళు. ఓకే ఇక్కడ ఇటు. ఓకే 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 ఓకే. రాత్రి 9:15 ఈటీవీలో న్యూస్ వచ్చేసాం. మనోడు స్నానం అయ్యాక అదేం లేదులే, లైట్ తీసుకో. నేను మరీ అంత పిచ్చోండి కాదు, చెప్పు. నీ గురించే ప్రోస్ అండ్ కాన్స్ రాసాం. దేనికి? పెళ్లి చేసుకోవచ్చో లేదో అని. ఇలా లెక్కలు వేసుకున్నారని పెళ్లి చేసుకుంటారా? క్లారిటీ ఉండాలి కదా. అంటే ఇన్ని రోజులు లేదా? అమ్మ సాగు కొడుతుంది పెళ్లి 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 అని. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదో కూడా నాకు తెలీదు. ఒక్క రీజన్ చెప్పు, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఐ లవ్ యువర్ బర్త్ డేట్ Jan 14th. వాట్? ఆ రోజు సంక్రాంతి, నేనే నీ మొగుడు. కవ్య అసలు ఇన్ని రోజులు లవ్ చేయకుండా కలిసి ఉంటావా? సంక్రాంతి మొగుడు అంటున్నావే, ఆ మొగుడు పెళ్లి టాపికే మాట్లాడదాం. కలిసి ఉండడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. నిమిషం, ఇప్పుడు మనం గొడవపడుతున్నావా? అవును. అయితే ఇక్కడ కాదు, కన్ఫెషన్ రూమ్ పద. రాత్రి 10:02 కాదు, నాకెందుకు ఇవ్వాలని రీజన్స్ చెప్పడానికి. అయినా మీ అమ్మ ఫోర్స్ చేస్తుందని పెళ్లి చేసుకోలేం కదా. నీ క్లారిటీ వచ్చాకే చేసుకుందాం. ఇంకెప్పుడొస్తుంది శివ? 3 years నుంచి మనం డేట్ చేస్తున్నాం. ఎప్పుడన్నా నువ్వు నాతో ప్రేమగా మాట్లాడావా? పోనీ మీ హీరోని లవ్ చేసిన దాంట్లో కనీసం ఒక 50% అయినా నన్ను లవ్ చేస్తున్నావా? అది అభిమానం, నీ మీద ఉండేది ప్రేమ. ఆయన చెప్పినంత రొమాంటిక్గా నేను చెప్పలేను. ఏ మీ హీరో లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్పించలేదా? అలా చెప్పమని నాగార్జున గారు కూడా చెప్పలేరు, ఎందుకంటే ఆయన వెనకాల త్రివిక్రమ్ ఉన్నారు కాబట్టి. అయితే నీకు వచ్చినట్టు చెప్పొచ్చు కదా. ఆయన చెప్పినందుకు గొప్పగా చెప్పలేను, కానీ ట్రై చేస్తా. నాకు నా ప్రేమ యాక్షన్స్ ద్వారా చెప్పడమే వచ్చు, మాటల్లో చెప్పడం రాదు. నువ్వు అలసిపోతే కాఫీ చేయడం, చార్మినార్ తీసుకెళ్ళి గాజులు కొనిపెట్టడం, నీ కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టడం, బేరాలాడడం రాకపోవచ్చు, కానీ ఎంత కష్టమైనా నీకు నచ్చిన డ్రెస్ ఏదో చేసుకొని పెట్టడం, నీకు పనుల్లో హెల్ప్ చేయడం, నీకు కార్ డ్రైవింగ్ నేర్పించడం, నా బైక్ మీద రైడ్కి తీసుకెళ్ళడం, నీకోసం ఎక్కడున్న టైంకి ఇంటికి రావాలనిపించడం, నీకోసం ఎప్పుడు అవైలబుల్ ఉండాలనిపిస్తుంది. ఐ ఆల్వేస్ వాంట్ టు బి దేర్ ఫర్ యూ. ఇవన్నీ నీకు అర్థం కాలేదా అని క్వశ్చన్ కూడా చేయాలని లేదు.
బికాజ్ ఐ నో నువ్వు నన్ను చాలా అర్థం చేసుకున్నావు అని. నాకు ఇలానే ప్రేమించవచ్చు, నేను ఇలానే ప్రేమించగలను. ఇంకా నాగ్ సార్ గురించి చెప్పు. లెట్ మీ కన్ఫెస్ మై అడ్మిరేషన్ టువర్డ్స్ నాగ్ సార్. ఆయన మీద ఉండే అభిమానం, గౌరవం, ఒక వెల్ మేనర్డ్ జెంటిల్మెన్గా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం, లైఫ్లో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫిట్నెస్, ఫ్యాషన్, ఫినాన్స్, ఫుడ్ అన్నీ ఆయన చూసే నేర్చుకున్నాను. ఈ అఫర్మేషన్లు, వాలిడేషన్లు ఇవ్వాలని ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను. మాటల్లో చెప్పేదే ప్రేమ అంటే ఆ మాటలు ఎలా చెప్పాలో నేర్పించు. ఆయన సినిమాలు చూసి ఇవన్నీ ఎలా నేర్చుకున్నాను, నువ్వు చెప్తే కూడా అలానే నేర్చుకుంటా. నన్ను ఎలా ప్రేమించాలో చెప్పకుండానే తెలుసుకున్నావు. బట్ ఐఎమ్ సారీ, నిన్ను ఎలా ప్రేమించాలో ఎప్పుడు అడగలేదు. బట్ ఇప్పుడు అడుగుతున్నా. యాజ్ ఏ హస్బెండ్ ఎలా ఉండాలో చెప్పు. మీరందరూ నా ఊపిరి. మనిషికి కావాల్సింది ఏంటి? ఒక తోడు. ఒక తోడు కావాలి ఎప్పుడైనా సరే. కష్టాల్లో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, నవ్వుకోటానికి ఎప్పుడైనా సరే ఒక తోడు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒకసారి రోజంతా భోంచేయకుండా ఉంటాం, ఆ తోడు ఉంటే మాట్లాడుతూనే. డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ తోడు లేకపోతే డబ్బులు ఏం చేసుకుంటాం? నెత్తినేసి కొట్టుకోవటానికి.